సినిమా మనలో చాలా మందికి ఒక ఎమోషన్. వై సినిమా ఇస్ ఎమోషన్. వై సినిమా ఇస్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఒక 2 గంటలు 2:30 గంటలు వాడికి ఏమైనా కష్టం ఉండొచ్చు, వాడికి ఏదైనా బాధలు ఉండొచ్చు, వాటితో సంబంధం లేదు. వాడు సంతోషంగా ఉండి సినిమా చూస్తాడు, వాడు బాధలో ఉండి సినిమా చూస్తాడు, వాడి లైఫ్లో ఏమన్నా అయిపోయి సినిమా అనేది మాత్రం ఎక్సెప్షన్ అనమాట. ఎందుకంటే ఒక సగటు అభిమాని ఒక థియేటర్కి వెళ్తాడు, టికెట్ తీసిన లోపలికి చూస్తాడు. ఆ 2.5 అవర్లో వాడికి వాడిలో తెలియని ఒక నవరసాలు అనమాట. లైక్ హీ కెన్ క్రై, హీ విల్ స్మైల్, అర్థం లేని నవ్వు, అర్థం లేని ఏడుపు, అసలు ఒక తనలో తెలియని చాలా ఎమోషన్స్ అనేది సినిమా తట్టి లేపుతుంది. ఆ 2 గంటలు బయట ప్రపంచంతో వాడికి సంబంధం లేదు. సినిమా రిలీజ్ అయిన ఒక 2 గంటల్లో రివ్యూస్ చెప్పడం, సినిమా బాగాలేదు బాగుంది ఒకే పాయింట్. లేదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 2 వారాలకు 3 వారాలకు ఓటీటీకి వచ్చిన తర్వాత చేతులు రిమోట్ తీసుకుని ఫార్వర్డ్ కొడుతూ చూసేయడం. ఇంతేనా సినిమా? కొంచెం బ్యాక్ వెళ్దాం. ఒక 90స్లో పుట్టిన ఒక సగటు బాయ్ సినిమా లైఫ్ ఎలా ఉండేది? సినిమా అనేది దేవాలయం అంటే దాంట్లో ఉన్న హీరోని దేవుడికి పోల్చేవారు, అంటే హీరో వర్షిప్. సో మన టీఎఫ్ఐలో చాలా ఎక్కువ ఉండేది హీరో వర్షిప్. ఎందుకంటే అమ్మ నాన్న తర్వాత మన ఇచ్చే ప్లేసు మనకు ఇష్టమైన హీరోకి. నేను పలానా హీరోకి అభిమానం చెప్పుకోవడానికి అంతే గర్వపడేవాళ్ళం, ఇష్టపడేవాళ్ళం. అతని సినిమా రిజల్ట్ తాలూకు ఆ హీరోకి కూడా అంత ఎమోషన్ ఉండదు అనమాట. కానీ చాలా మంది మనలోనే, మనమే కూడా మనకు నచ్చిన అభిమాన సినిమా ఒకవేళ ఫ్లాప్ అయితే మనం బాధపడిన రోజులుండే. మన బతుకు ఏమైపోయినా పర్లేదు, మన హీరో సినిమా మాత్రం బాగుండాలి. సో ఇలాంటి ఒక అటాచ్మెంట్ సినిమాలో ఉంటుందన్నమాట.